ధనుర్ రాశి వారికి జూన్ 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉంది విషయాన్ని మనం విశేషం తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. ధనుర్ రాశికి తృతీయ స్థానంలో మనం చూసుకునేసరికి రాహు యొక్క ప్రభావం కనబడుతోంది. చతుర్థంలో శనీశ్వరుడు, పంచములో కుజుడు, షష్ఠ స్థానంలో రవి, సప్తములో అనే శుక్రుడు, బుధుడి యొక్క ప్రభావం కనబడుతుంది. అష్టంలో గురుడు ఉచ్చస్థితిలో ఉన్నాడు. అదేవిధంగా భాగ్యంలో కేతు యొక్క ప్రభావం కనిపిస్తుంది. భాగ్యంలో ఉన్న కేతు యొక్క ప్రభావంలో కొంతవరకు న్యూట్రలైజ్ అయ్యి కొంతవరకు కమ్యూనికేషన్ స్కిల్స్లో కొంచెం రాణింపు జరగడానికి అవకాశం కనబడుతుంది. ఏదైనప్పటికీ ఉద్యోగరీత్యా మీరు చేసే ప్రయత్నాల్లో న్యూట్రల్గా ఉంటే కొత్త ప్రయత్నాలు ఏం చేయకండి. ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్నదాన్ని నిలబెట్టుకోవడం ప్రయత్నించండి. అదేవిధంగా వ్యాపారస్తులు కూడా చేసే వ్యాపారాన్ని చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుని వెళ్ళండి. ఈ 15 రోజులు కొత్త కొత్త ఆలోచనలు, కొత్త కొత్త డెవలప్మెంట్స్ కోసం ప్రయత్నం చేస్తే ఇప్పుడున్న పరిస్థితుల్లో కొంచెం అది మనకు తిరగబడే అవకాశం ఉంది. కాబట్టి ఈ 15 రోజులు విశేషంగా అటువంటి ప్రయత్నాలు మాత్రం చేయకండి. అలాగే శుభవార్తలు వింటారు, శుభైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. గృహప్రవేశం, శంకుస్థాపన, అదే భూమి పూజ, ఇటువంటి కార్యక్రమాలకు సంబంధించిన ప్రక్రియలన్నీ చేసుకుంటూ వెళ్తారు. ఎందుకంటే ముహూర్తాలు లేవు కాబట్టి విశేషంగా ఇంటి కోసం కానీ స్థలం కోసం కానీ బ్యాంక్ లోన్స్ అయితే ఏవైతే ప్రయత్నం చేస్తారో అందులో కూడా మనకు కొంతవరకు సఫలీకృతమయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకున్న విద్యార్థులకు న్యూట్రల్గా ఉంది. ఇప్పుడు పెద్ద ప్రయత్నాలు చేయకండి. అలాగే విదేశాలు చదువుకుంటున్న విద్యార్థులుగా కొంత న్యూట్రల్గా ఉన్నాయి. ఇప్పుడు గట్టి ప్రయత్నాల్లో కూడా మంచి ఉద్యోగాలు వచ్చే అవకాశం లేదు. ఈ 15 రోజులు మాత్రం ఉన్న ఉద్యోగాన్ని మెయింటైన్ చేయడం ప్రయత్నం చేయగలిగితే బాగుంటుంది. అలాగే విదేశాలకు వెళ్ళి సెటిల్ అవ్వాలి, వ్యాపారించాలి అనుకునే వాళ్ళు కూడా ఇది సరైన సమయం అని చెప్పడానికి అవకాశం లేదు. అలాగే ఫిల్మ్ ఇండస్ట్రీ, ఫార్మా ఇండస్ట్రీలో వర్క్ చేసేవాళ్ళు, అగ్రికల్చర్ ఇండస్ట్రీలో వర్క్ చేసేవాళ్ళు, ఆర్గానిక్ ఇండస్ట్రీలో వర్క్ చేసే వాళ్ళకి కొంత బెనిఫిట్ వచ్చే అవకాశం 15 రోజుల్లో కనిపిస్తుంది. రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి మాత్రం కొంత అవమానపడే అవకాశాలు బాగానే కనిపిస్తాయని చెప్పొచ్చు. అలాగే ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు కూడాను చిన్న అవమానకర పరిస్థితి ఏర్పడే అవకాశాలు కనబడుతుంది. ఏది ముట్టుకున్నా అందులో కొంచెం మానసిక ఒత్తిడి, ఎవరో మనకు తెలియని వాళ్ళు కూడా తెలిసిన వాళ్ళని కాకుండా ఎవరో ఒకరి ద్వారా మనం మానసిక ఒత్తిడి పొందే అవకాశాలు బాగా కనబడుతుందని చెప్పగలుగుతాం. ఫైన్. తర్వాత మనం ఇప్పుడు ట్రేడింగ్ చేసుకునేటప్పుడు లక్కీ నెంబర్ 3 బాగా పనిచేస్తుంది. స్పెషల్లీ మన ట్రేడింగ్లో కూడాను ఈ 15 రోజుల్లో విశేషంగా చేయడానికి అవకాశం లేదు. ఎందుకంటే సమయం బాగాలేదు కాబట్టి. అయినప్పుడు ఏమాత్రం చేసినా లక్కీ నెంబర్ 3 మీకు పాజిటివ్గా పనిచేస్తుందని చెప్పగలుగుతాం. ఓకే. అలాగే ఆరోగ్యమే మహాభాగ్యం అంటాం కాబట్టి ఆరోగ్య విషయానికి వచ్చినప్పుడు 6వ స్థానంలో రవి ఉచ్చ స్థితిలో ఉన్నాడు. కొన్ని అనారోగ్య స్థితి నుండి బయటపడతారు. తల వెనుక భాగము, మెడ దగ్గర కొన్ని పెయిన్స్ వస్తాయి. దానికి సంబంధించిన మెడిసిన్ దొరికే అవకాశాలు ఉంటాయి. కరెక్ట్ మెడిసిన్ దొరుకుతుంది. ఆ సమస్య పరిష్కార మార్గం అవుతుంది. డెఫినెట్గా సక్సెస్ అనేది ఆరోగ్య విషయం మనకు కనబడుతుందని చెప్పచ్చు. ఏదైనప్పటికీ కూడా ఇక్కడ మంత్రమే శరణ్యం అంటాం కాబట్టి మంత్రం విషయం వచ్చినప్పుడు ఇక్కడ విశేషంగా శివునికి ఆరాధన చేయడం చాలా ప్రాశస్త్యం వహిస్తుంది. శివునికి అభిషేకం చేసిన, అష్టోత్తరం చదువుకున్న, అదేవిధంగా శివునికి విశేషంగా పంచ సూక్తాలలో ఏదో ఒక సూక్తంతో మనం కానీ పూజ చేసుకోవడం ప్రయత్నం చేయగలిగితే